నమస్తే. పైలట్ రోహిత్ రెడ్డి తాండూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు. సో ఈయన మీద చాలా ఎలిగేషన్స్ వచ్చినాయి. లాస్ట్ ఒక డ్రగ్స్కి సంబంధించిన కేసులో కూడా అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిండు. అయితే తాజాగా మరో కేసులో కోర్టు ఆయన్ని దోషిగా తేల్చింది. ఏం కేసు ఇది అంటే, ఒక 34 లక్షలకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు హాజరు కాలేదైనా. దీంతో కోర్టు ఆయనకి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది. ఆయన కన్విక్ట్ అయినట్టుగా ఆయన దోషిగా కోర్టు పరిగణించింది. సో ఆయనని పోలీసులు తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిస్తే జడ్జి హాజరుపరిచిన ఆ సమయంలో ఆయనకి శిక్ష విధించే అవకాశం ఉన్నది. సో ఇది ఇవాళ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనకు కనబడతా ఉన్నది. సో ఇక్కడ చూడండి, కోర్టుకు సంబంధించిన స్టేటస్, క్రైమ్ నెంబర్, కేస్ నెంబర్ 7/8/2026. ఇది నిన్న వచ్చింది. ఇది ఇప్పుడు మనకి వైరల్ అవుతున్నది. ఇంటెలిడెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ పిన్నపరెడ్డి జయ ఆదిత్యారెడ్డి వర్సెస్ రోహిత్ రెడ్డికి మధ్య ఉన్నటువంటి కేసు ఇది చెక్ బౌన్స్ కేసు. నేచర్ ఆఫ్ డిస్పోజల్, కేసు డిస్పోజ్ అయింది. కన్విక్టెడ్, ఎవరు అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో రోహిత్ రెడ్డి కన్విక్టెడ్. కంప్లైనెంట్ ఈజ్ అబ్సెంట్ అయిండు. పిటిషన్ ఈజ్ ఫైల్డ్ అండ్ అలౌడ్. అక్యూజ్డ్ ఈజ్ అబ్సెంట్. అంటే ఎవరైతే కంప్లైనెంట్ ఉన్నారో ఆయన అబ్సెంట్ ఉన్నాడు, అక్యూజ్డ్ ఉన్నారో ఆయన కూడా అబ్సెంట్ ఉన్నాడు. కానీ జడ్జి మాత్రం ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో ఆయన్ని దోషిగా తేల్చింది. నో రిప్రజెంటేషన్ టిల్ 4:45 PM. జడ్జిమెంట్ ఈజ్ ప్రొనౌన్స్డ్ ఇన్ అన్ ఓపెన్ కోర్ట్, వైడ్ separate one. In the result, the accused is found guilty for the offence punishable under section 138 of NI Act. ఇదేంటి నేషనల్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ సంథింగ్ ఏదో యాక్ట్ ఉన్నది, 138 of NI Act. And he is convicted under section 255 of 2 of CRPC for the said offence. Note as the accused is not present at the time of pronouncement of judgment. Hence, non-bailable warrant is issued against him. So, atani meeda non-bailable warrant issue chestunam. The plea of guilty on conviction shall be heard at the time of production of the accused, upon which the sentence shall be pronounced. సో మొత్తానికి ఆయన్ని దోషిగా తేలుస్తూ కోర్టు ఈ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని మనం సో తెలుగులో ఫిర్యాదుదారు ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో ఆయన కోర్టుకు హాజరు కాలేదు, నిందితుడు కూడా కోర్టుకు హాజరు కాలేదు. అయినప్పటికీ కోర్టు తీర్పు ప్రకటించింది. నిందితుడు సెక్షన్ 138 NI యాక్ట్ కింద దోషిగా తేల్చబడ్డాడు, అంటే గిల్టీ. నిందితుడు తీర్పు ప్రకటించే సమయంలో కోర్టులో లేనందున నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. అంటే అతన్ని తీసుకొని రండి అని. అతను తీసుకొస్తే కోర్టు శిక్ష వేస్తుంది. నిందితుడిని కోర్టుకు హాజరు పోలీసుల ద్వారా తీసుకొచ్చిన తర్వాత దోషిగా ఒప్పుకుంటున్నారా అనే అంశంపై ప్లీ తీసుకొని ఆ తర్వాత శిక్ష ప్రకటిస్తామని పేర్కొన్నారు. సో ఇది జనరల్గా ఈ జడ్జిమెంట్కి సంబంధించింది. అయితే ఈ కేసు ఏంది అని అంటే, ఈ కేసులో ఇది యాక్చువల్గా ఇన్ ద కోర్ట్ ఆఫ్ ది ఫస్ట్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్ట్, మున్సిపల్ కోర్ట్, హైదరాబాద్, బిట్వీన్ ఇంటెలిడెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ పైలట్ రోహిత్ రెడ్డి, పంజుగుల రోహిత్ రెడ్డి, ఆయన్నే పైలట్ రోహిత్ రెడ్డి అంటారు. సో ఇది వీళ్ళ ఒకటి కంపెనీ ఏదో కలిసి స్టార్ట్ చేసినారట, ఇంటెలిడెక్స్ అనే ఈ కంపెనీ, ఆదిత్యారెడ్డి ఈయనకు మధ్య జరిగినటువంటి లావాదేవీలు. దీంట్లో ఈయన ఏదో చెక్ ఇస్తే డబ్బులు ఇవ్వాల్సింది, ఆ 34 లక్షల చెక్కు బౌన్స్ అయింది. సో బౌన్స్ అయితే వీళ్ళు కేసు పెట్టారనమాట. The complainant is doing the business of infrastructure development and in this regard to develop its activities, it appointed the accused as one of its director ata. So ina Pilot Rohit Reddy kuda one of the director ata company lo. However, instead of developing the business of firm, the accused diverted the affairs of the firm for his personal benefits loki డబ్బులు దారి మళ్ళీ ఇచ్చిండట సార్. ఈయన చాలా ఉన్నట్టున్నాయి చెక్ బౌన్స్లు, ఈ కథా వ్యవహారం ఇవన్నీ. ఆయన కూడా అంటుంటాడుగా, కొండా విశ్వేశ్వరరెడ్డి నాకు కూడా 200 కోట్లు 300 కోట్లు ఎగ్గొట్టిండని. మరి ఏందో ఈ కథ. బెనిఫిట్స్ బిహైండ్ ద బ్యాక్ ఆఫ్ ది ఫర్మ్ అండ్ యూటిలైజ్డ్ ద ఈమెయిల్ ఎంప్లాయీస్ అండ్ అదర్ మీన్స్ ఆఫ్ ది ఫర్మ్ అండ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద టెండర్ వర్క్స్ ఎట్ జమ్మూ యాజ్ ఎ GPA హోల్డర్ ఆఫ్ సో అండ్ సో. The accused traveled to Jammu and other places at the cost of the firm in the name of getting business. The accused with a mollified intention to deceive the complainant used the goods of the office for his personal benefit, thereby causing huge loss to the firm. ఇట్లా ఇవన్నీ there was an agreement ata. తర్వాత ఇదన్నీ చేసిన అది అంటే there was an agreement to settle the claim ata.
సో ఆ సెటిల్మెంట్ కోసం అగ్రిమెంట్ చేసుకున్నారట. అండ్ అక్యూజ్డ్ అగ్రీడ్ టు పే 34,23,000 అట. అండ్ ఎగ్జిక్యూటెడ్ ఏ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎంఓయూ కుదుర్చుకున్నారట 1/8/2014 నాట్. ద అక్యూజ్డ్ ఇష్యూడ్ ఎ చెక్ బేరింగ్ సో అండ్ సో చెక్ నెంబర్ డ్రాన్ ఆన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పంజాగుట్ట బ్రాంచ్ హైదరాబాద్ 34,23,000కి సంబంధించిన చెక్ ఇచ్చినట. ఇన్ ద ఫేవర్ ఆఫ్ ద కంప్లైనెంట్ టువర్డ్స్ డిశ్చార్జ్ ఆఫ్ హిస్ లయబిలిటీ అండ్ ఆల్సో ఎగ్జిక్యూటెడ్ ఏ ప్రామిసరీ నోట్ డేటెడ్ ఆన్ సో అండ్ సో. ఇక చెక్ బౌన్స్ అయింది, కేసు పెట్టింది. ఈ కేసు ఎప్పటి నుంచో నడుస్తున్నట్టుంది. యాక్చువల్గా నేను పర్సనల్గా వీళ్ళకి ఫోన్ చేసి అంటే కొంతమంది ద్వారా కనుక్కుంటే ఆ తాండూరు వాళ్ళ ద్వారా కనుక్కుంటే ఏమంటున్నారంటే ఇది దాదాపు ఒక 4-7 కోట్లకు సంబంధించిన వ్యవహారం ఇది, ఈ మనోడు ఇందులో అఫీషియల్గా దొరికిండు, ఇది కేసు వేసి పడేసిరని అంటున్నారు. మరి చూడాలి. మొత్తానికైతే మనోడు అక్యూజ్ అయితే దోషిగా తేలేండి. ఇప్పటికే డ్రగ్స్ కేసు దీంట్లో జైలుకి పోయొచ్చిండు, మళ్ళీ దీంట్లో కూడా మళ్ళీ జైలు పోయే అవకాశాలు కనబడుతున్నాయి. ఇవన్నీ ఈమెయిల్ రిక్వెస్ట్ అట వాళ్ళు పెట్టినాయి, అయినా కూడా మనోడు రెస్పాండ్ కాలేదు అని అంటున్నా. కోర్టు కూడా హాజరు కాలేదట. కోర్టు కన్విక్ట్గా ప్రకటించింది. ఒకసారి పైలట్ రోహిత్ రెడ్డికే ఫోన్ చేద్దాం. పైలట్ రోహిత్ రెడ్డి తాండూర్ ఎక్స్ఎమ్మెల్యే. The person you're calling is not. ఫోన్ ఎత్తలేడుగా. నో. ఇప్పుడు ఈ ఆదిత్య రెడ్డికి ఫోన్ చేద్దాము. ఈ కేసులో ఎవరైతే ఈయన కేసు పెట్టినాడో హలో ఈ ఆదిత్య రెడ్డి గారా అండి? ఇప్పుడు ఈ పైలట్ రోహిత్ రెడ్డి గారి మీద ఈ చెక్ బౌన్స్ కేసు మీదేనా అండి? మీరు లైవ్ లో ఉన్నారు, ఒక వీడియో చేస్తున్నా అనమాట. సో మీ కంపెనీ ఇది ఇంటెల్లీ డెక్సా ఏదో సంథింగ్ ఏదో కంపెనీ? అంటే ఇప్పుడు మీకు ఆయన 34 లక్షల చేంజ్ చెక్ ఇస్తే అది బౌన్స్ అయిందా? అవునండి. ఓకే. ఏంటంటే అసలు స్టోరీ ఏంది ఇది? అంటే ఆయన మరి కోర్టుకి ఎందుకు రాలేదో మరి? అంటే చాలా వాయిదాల నుంచి రావట్లేదా, లేకపోతే ఓన్లీ ఈ వాయిదా రాలేదా ముందు నుంచి? అంటే లాస్ట్ 3-4 మంత్స్ నుంచి రావట్లేదు. ఓకే ఓకే. అది రెస్ట్ ఆఫ్ ద థింగ్ అదే డైరెక్టర్ ఉండే కంపెనీలో. మీరు అందరు కలిసి కంపెనీ పెట్టారు? లేదు, మా కంపెనీలో ఆయన మధ్యలో డైరెక్టర్ వచ్చిండ్రు. ఓకే. సో అందులో ఉన్న కొన్ని ప్రాజెక్ట్స్ లో డిఫరెన్సెస్ అండ్ చీటింగ్ ఉండే, దానికి ఇచ్చిన చెక్. ఓకే. అది బౌన్స్ అయినండి అప్పుడు. ఓకే. ఇది చాలా పాత కేసు, 2014 కేసు ఇంకా నడుస్తూనే ఉందండి? ఇన్ని ఇయర్స్? 12 ఇయర్స్? 12 ఇయర్స్ నడిచింది. ఓకే. ఇప్పుడు ఏమన్నదండి జడ్జి గారు ఏమన్నారు? ఇప్పుడు ఆయన నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసి మరి శిక్ష ఏమి అయినట్టుంది కదా, అంటే జైలుకి వెళ్ళి పంపించండి అని ఏమనలే? అది ప్రొనౌన్స్మెంట్ ఆఫ్ అదే ప్రొనౌన్స్మెంట్ ఏదైతే ఉందో దట్ విల్ బి డన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అక్యూజ్డ్ అని అన్నారంట. అదే ఆయన తీసుకొస్తే పోలీసులు అక్కడ జడ్జి అప్పుడు ఆ రోజు ప్రకటిస్తారేమో అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు మీకు ఎట్లా పరిచయం అండి రోహిత్ రెడ్డి? నాకు చిన్నప్పుడు క్లాస్మేట్ స్కూల్లో, సెయింట్ పాల్స్. ఓ, మీ క్లాస్మేట్స్కే దోకా చేసిండా? ఓకే. అంటే ఇది ఓన్లీ 34 lakhs దేనా, ఇంకా చాలా పెద్ద అమౌంట్ ఉందా? ఏదో రకరకాలుగా చెప్తున్నారు, 7 crores 8 crores అంటున్నారు. అంతనైతే లేదు, అది ఇక వేరియస్ ఉండే, ఇంకా 34 lakhs దగ్గర అది లాస్ట్ సెటిల్ చేసుకొని. ఓకే ఓకే. మరి ఆయనకి పెద్ద సమస్య కూడా కాదు కదా 34 లక్షలు, అది కూడా ఎందుకు ఇవ్వలేకపోయిండు?
అంటే జనరల్గా ఆయన అది ఆయన ఎమ్మెల్యేగా ఉన్న పని చేసిండు, ఒక ఎమ్మెల్యేకి 34 lakhs, దట్టు రోహిత్ రెడ్డికి, అది పెద్ద ఈ సమస్య కూడా కాదు కదా. ఈ దానికి నాకు ఆన్సర్ లేదు. ఈ ఫోటో కేస్ మేము కేసు కొట్లాడినాం. ఓకే, దాంట్లో వచ్చింది అంతే. ఇంకా యా వై అన్న దానికి నా దగ్గర ఆన్సర్ లేదు. సరే, ఒకవేళ ఆయనకి ఫోన్ చేశాను కానీ రెస్పాండ్ అవ్వట్లేదు. ఇన్ కేస్ ఫోన్ చేస్తే మళ్ళీ మీకు చేస్తాను. థ్యాంక్ యూ. ఓకే, రైట్. సో ఎవరైతే కేసు వేశారో, కంప్లైనెంట్ ఉన్నారో, సో తనే ఆదిత్య రెడ్డి. సో మొత్తానికైతే సరే, మిగతాది ఏం జరిగింది, వాళ్ళ బిజినెస్ లేదన్నది మనకు తెలియదు, అది మనకు సంబంధం లేని విషయం. కానీ సో ఈ కోర్టు కేసులో ఆయన మాజీ ఎమ్మెల్యే కాబట్టి, పబ్లిక్ లైఫ్లో ఉన్నాడు కాబట్టి, ఆ పర్టికులర్ కేసులో కోర్టు ఆయన్ని దోషిగా తేల్చింది. కోర్టు దోషిగా తేల్చి ఆయన ఇవాళ కోర్టుకు రాలేదు కాబట్టి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తున్నాం. సో పోలీసులు ఆయన్ని తీసుకొచ్చి మా ముందు హాజరుపరిచిన రోజు అక్యూజ్డ్ ముందల్నే ఆయనకి ఏం శిక్ష అన్నది ఆ రోజున ప్రకటిస్తామని కోర్టు చెప్పింది. సో మరి ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? ఫోన్ అయితే రింగ్ అవుతుంది. మరి ఫోన్ ఆయనదే ఫోను, అది రింగ్ అవుతున్నది. సో మరి పోలీసులు ఇప్పుడు తీసుకొచ్చి ఆయన్ని తీసుకొచ్చి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాల్సిందే. లేదు మళ్ళీ ఇప్పుడు దీని మీద ఏమన్నా అప్స్కాన్లోకి వెళ్ళి పై కోర్టుకి వెళ్ళడానికి ఏమైనా అవకాశాలు ఉంటాయా తెలీదు మరిగా. ఎత్తట్లే. Your call has been forwarded to voice. నో. ఒకసారి ఒక అడ్వకేట్కి కాల్ చేద్దాం, అసలు ఈ కేసు ఎట్లుంటుంది జనరల్గా. నరేష్ సుంకర కాల్ చేద్దాం ఒకసారి. అంటే ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్, సివిల్ మ్యాటర్స్. హలో నరేష్ గారు, ఒక చిన్న ఫోన్ ఇన్, ఒక 1 minute. ఇప్పుడు పైలట్ రోహిత్ రెడ్డి గారికి ఒక నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది కోర్టు, చెక్ బౌన్స్ కేసులో. అయితే కన్విక్ట్ అయ్యింది ఆ కేసులో. అంటే ఆయన్ని దోషిగా తేలుస్తూ, ఆయన ఇక్కడ లేడు కాబట్టి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తున్నాం, పోలీసులు ఆయన్ని తీసుకొస్తే ఆయన ప్రెజెన్స్లో మేము ఏ శిక్ష అన్నది మేము చెప్తామని ప్రొనౌన్స్మెంట్ అంటారా, ఏమంటారు? అవునండి, ప్రొనౌన్స్మెంట్ ఆఫ్ ది జడ్జిమెంట్. సో అది ఇస్తామని చెప్పారనమాట. ఇప్పుడు తనకున్న ఆప్షన్స్ ఏంది? ఖచ్చితంగా కోర్టు ముందు అటెండ్ కావచ్చా, లేకపోతే అప్స్కాన్లోకి వెళ్ళి పై కోర్టులో ఏమైనా ఆర్డర్ తెచ్చుకోవచ్చా? కోర్టు ముందు జనరల్ గా ఏమైతుంది అంటే గనక, ఈ కోర్టులో శిక్ష విధించే టైంలో ప్రొసీజర్ ఏముంటది అంటే గనక, దానికి సంబంధించినటువంటి ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి, అంటే నేరస్తుడుగా ఉన్నటువంటి వ్యక్తి సమక్షంలోనే జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేయాలి అనేది చట్టం అండి. సో ఒకవేళ ఆ యొక్క ముద్దాయి అందుబాటులో లేకుండా ఉంటే శిక్ష ఖరారు చేయదా న్యాయస్థానం అంటే కనుక, ఆ విధంగా కూడా శిక్ష ఖరారు చేయొచ్చు అని చెప్పి కూడా అదే చట్టం చెప్తుందండి. సో కాబట్టి అది ఒక కేసు యొక్క పరిస్థితిని బట్టి అది ఆధారపడి ఉంటది. ఇప్పుడు ఈ పైలట్ రోహిత్ రెడ్డి గారి ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లీగల్ రెమెడీ ఏముంటది అని అంటే గనక, ఆయన సదరు కోర్టు ముందు అపీర్ అయ్యి ఆ నాన్ బెయిలబుల్ వారెంట్ ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేయించుకోవడం మొదటిది. ఒకవేళ అపీల్ కాకుండా నాన్ బెయిలబుల్ వారెంట్ ఏదైతే గనక కోర్టు ఇష్యూ చేస్తుందో దాన్ని రద్దు చేయించుకునే అవకాశం ఉందంటే గనక, దానికి కూడా అంటే నేరస్తుడుగా పిలువబడుతున్నటువంటి వ్యక్తి కింది ఒక నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయినప్పుడు లేకపోయినా కూడా అడ్వకేట్ ని ప్రత్యేకించి స్పెషల్ వకాలత్ తీసుకున్నప్పుడు అడ్వకేట్ సమక్షంలో కూడా దాన్ని రద్దు చేయాలి అని చెప్పని హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా కూడా చేయడానికి ప్రత్యేకమైన వసతి ఉందండి చట్టంలో. అంటే ఇప్పుడు ఆయన కన్విక్ట్ అయినా సరే, అంటే కన్విక్ట్ అయినా అంటే ఇక్కడ టెక్నికల్ ఇష్యూ ఏంటంటేనండి, కోర్టు వారు ఏమంటున్నారు, ఇంకా కన్విక్షన్ ఇవ్వలేదు. కన్విక్టెడ్ అని ఉంది. నేచర్ ఆఫ్ కేస్ కన్విక్టెడ్ అని ఉంది. కన్విక్టెడ్ అని వచ్చినప్పుడు చెక్ బౌన్స్ కేసు అని చెప్పి అంటున్నారు కాబట్టి దాంట్లో ఏం జరుగుతుంది అంటే గనక, అప్పీల్ చేసుకోవడానికి కోర్టు ఏం చేస్తుంది అంటే గనక కొద్దిగా ప్రత్యేకమైన వసతిని కల్పించడం అనేది జరుగుతుంది. రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే 15 రోజులు 20 రోజులు హైకోర్టుకి అప్పీల్కి వెళ్లి ఇవ్వడానికి, అప్పటి వరకు ఆ శిక్షని నిలుపుదల చేయాలి అని చెప్పని అదే కోర్టు ఇస్తా ఉంటారు సహజంగా. సో కాబట్టి ఇక్కడ ఒకవేళ అతను రానప్పుడు ఆ కన్విక్షన్ అనేది పడినప్పుడు ఏం జరుగుతుంది అంటే కనుక, పై కోర్టులో ఛాలెంజ్ చేసుకోవచ్చు అతను రాకుండా. ఆ విధంగా కూడా వెసులుబాటు అనేది ఉందండి, ఇబ్బంది ఏమండదు. ఓకే. సో అంటే ఇంకా వెసులుబాటు ఏమన్నా ఉంటే అవకాశం ఉన్నది. రైట్ అండి, థ్యాంక్ యూ. సో మరి ఇప్పుడు ఆ చట్టంలో ఉన్న దాని ప్రకారం మరి మనోడు అప్స్కాన్లోకి వెళ్ళి లేకపోతే ఇంకేదన్నా చేసి మొత్తానికి
మరి అది తెచ్చుకుంటాడా మరి ఏం జరుగుద్ది అన్నది చూడాలి. ఇప్పుడు 34 లక్షలు అయితే ఆయనకి పెద్ద సమస్య కాదు నేను అనుకోవడం. 34 లక్షలు కూడా ఇన్ని 2014 నుంచి 2026 దాకా ఎందుకు ఇవ్వలేకపోయిండు? ఇంకేదో పెద్ద లావాదేవీ ఏదైనా ఉండాలి, లేకపోతే వాళ్ళ మధ్య ఈగో క్లాషెస్ అయినా అయి ఉండాలి. నేను ఎందుకు ఇవ్వాలి, నేను ఎమ్మెల్యేని. 2014 నుంచి సతాయిస్తూనే ఉన్నాడట, వాళ్ళని 10 ఏళ్ళుగా సతాయించిండట. సో అధికారం మారింది కదా, వేరే గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు కూడా మరి సరే చేసుకోండి అని అనుకొని ఉంటాడు. 3-4 వాయిదాలు కూడా ఆయన అటెండ్ కూడా కాలేదట. సో కోర్టు ఆయన్ని కన్విక్టెడ్గా ప్రకటిస్తూ నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది. చూద్దాం ఏం జరుగుద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.